ప్రేమ కళ్యాణ్ ఫొటోస్ శ్రీవల్లి చూపించడంతో నిజం చెప్పిన వేదవతి, ధీరజ్ని మెచ్చుకున్న రామరాజు. ఇంతకు ఏం జరిగింది? అసలు ప్రేమ కళ్యాణ్ ఉన్న ఫొటోస్ శ్రీవల్లికి ఎక్కడ దొరికాయి? ఆ ఫొటోస్ ప్రేమ దాచిపెట్టలేదా? శ్రీవల్లికి దొరికితే ఆ ఫొటోస్ మరి రామరాజుకి చూపిస్తే వేదవతిని నిలదీయడంతో నిజం చెప్పేస్తే మరి శ్రీవల్లి ఏం చేసింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం ఇది చూసుకున్నట్లయితే ఇంకా ఆ పేపర్లో పరుగు పెట్టింది చూపించేసరికి దొంగను తరుముతున్నానంటూ ఏదో చెప్పేస్తుంది ప్రేమ. అయితే చెప్పేసినా కానీ ధీరజ్ని రెచ్చగొట్టి మరీ గదిలోకి పంపించింది కదా. ధీరజ్ ఏమో ఒక లెటర్ చూడకుండా మరొక కవర్ ఓపెన్ చేసి చూసి కాలేజీ నుంచే వచ్చిందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ ఈ వల్లి మాత్రం ఏదో ఉంది, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది, వీడు ఖచ్చితంగా నిజం తెలుసుకోవట్లేదు, ఆ నిజమేంటో నేను తెలుసుకుంటాను అని చెప్పి వల్లి ప్రేమ కాస్త కాలేజీకి వెళ్ళిపోయిన తర్వాత వల్లి ఇల్లంతా కూడా తెగ వెతుకుతుంది. వెతికేసరికి ధీరజ్ వస్తాడు. ఏంటి వదిన మా గదిలో వెతుకుతున్నావు అని చెప్పాను, కానీ అది అది ఏమీ లేదు అంటూ అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత సరే సమయానికి ధీరజ్ వచ్చాడు అని చెప్పి అనుకుంటూనే వల్లి కాస్త ఎప్పుడెప్పుడు ధీరజ్ బయటికి వెళ్తాడా అని ఎదురు చూపులు చూస్తూ ఉంటుంది. ఏంటి వదిన గదిలో వెతకడం ఏంటి? అసలు వదినకు గదిలో పనే ఉంది, ఏం వెతుకుతుంది? ప్రేమకు వచ్చిన కవరు అదే కదా, అది కాకుండా వేరే కవర్ ఏదైనా ఉందా అని చెప్పి అనుకుంటూనే ధీరజ్ ఉండగా ధీరజ్కి అయితే బయట తన ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారు. ఎక్కడున్నావు ధీరజ్ అని చెప్పాను, కానీ ఇంటికి వచ్చాను రా అని చెప్పనేసరికి అర్జెంటుగా రారా అని చెప్పనేసరికి ఇంకా ధీరజ్ కాస్త వెతకడం మానేసి వెళ్ళిపోతాడు. ధీరజ్ వెళ్ళిపోవడంతో వల్లి కాస్త వచ్చి వెతుకుదాం అనుకునేసరికి నర్మదా సాగర్ వీళ్ళు వస్తారు. ఇంకెలా ఒకరి తర్వాత ఒకరు వాళ్ళు వీళ్ళు రావడంతో వల్లి కాస్త విషయాన్ని వదిలేస్తుంది. తర్వాత చూద్దాంలే అని చెప్పి అనుకుంటుంది. ఇంకా నర్మదైతే సాగర్తో మాట్లాడుతుంది. ఇలా మీ వల్లి వదిన చూసినట్టుంది, ఒకవేళ మిమ్మల్ని అడిగితే మేము పెళ్ళికే వెళ్ళామని ఖచ్చితంగా చెప్పండి. మీ వల్లి వదిన మాత్రమే చూసింది కాబట్టి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చెయ్యొచ్చు అనగానే వదిన చూసిందా నాన్నకు చెప్పేస్తుందా అని చెప్పాను. కానీ ఎందుకు సాగర్ అంత కంగారు పడుతున్నావు? వదిన చూస్తే ఏమైంది, వల్లి అక్క చూసినా ఏం కాదు, మనం చెప్పేలా సమాధానం చెప్తే ఏ ఇబ్బంది ఉండదు. నువ్వు అది మనసులో పెట్టుకుని టెన్షన్ పడుతూ ఏమీ చెయ్యొద్దు, అర్థమవుతుందా? సైలెంట్గా ఉంటే బాగుంటుంది అని చెప్పనేసరికి నేను సైలెంట్గా ఉండడం ఏంటి, వల్లి వదిన అని చెప్పాను, కానీ వదిలేసాయి, వల్లి వదిన చూసింది అంతే, నువ్వు చూడలేదు కదా, వదిలే. అది నీకు ఒక మాట చెప్పాను, ఒకవేళ నిన్ను అడిగితే నువ్వు కంగారులో వెళ్ళాము అని చెప్పేస్తావేమో అన్న భయంతో చెప్పాను, అర్థమవుతుందా? ఒకవేళ నిన్ను అడిగింది అనుకో, ఏదోటి చెప్పి మేనేజ్ చేయి, వెళ్ళామని మాత్రం ఒప్పుకోవద్దు అని చెప్పనేసరికి సరే అని సాగర్ అయితే అంటాడు. అన్న తర్వాత ఇంకా నర్మద కాస్త ఆఫీస్కి వెళ్ళిపోతుంది కదా. వెళ్ళిన తర్వాత ఇంకా వల్లి అయితే వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తుంది. అమ్మో అని చెప్పి అక్కడ జరిగిన 2 విషయాల గురించి చెప్పేసరికి ఇంతకీ ఆ తరిమిన వ్యక్తి ఎవరు అని చెప్పాను, కానీ ఏమో నమ్మో నాకేం తెలియట్లేదు, దొంగ అంటుంది. దొంగ అయితే కాదు, దొంగ అన్నప్పుడు నేను అడిగినప్పుడే అది ఆ మాట చెప్పేస్తే సరిపోయేది కదా, అప్పుడు చెప్పడం మానేసి మావయ్య గారి ముందు పేపర్లో ప్రకటన చూసి మరీ చెప్పడం ఏంటి? నాకేదో తేడా కొడుతుంది. అదేంటో తెలిస్తే వల్లిని ఒక ఆట ప్రేమను ఒక ఆట ఆడుకోవచ్చు కదా అని చెప్పి ఆలోచిస్తున్నాను. ఇటు నర్మద మిస్ అయింది, ప్రేమ మాత్రం మిస్ అవ్వడానికి వీల్లేదు అని చెప్పి ఇంకా మాట్లాడిన తర్వాత లోపలికి వచ్చేస్తుంది. ఏంటమ్మా అస్తమాను మీ అమ్మతో ఫోనేనా? మీ అమ్మ రోజు వస్తుంది కదా, ఏం మాట్లాడతావు అస్తమానును? ఇక్కడ విషయాలన్నీ మీ అమ్మకు చేరవేస్తున్నావా ఏంటి అని చెప్పాను, కానీ లేదత్తయ్య అని చెప్పనేసరికి మరి మీ అమ్మకు చేరవేయలేనప్పుడు ఇక్కడ విషయాలు ఎందుకు చెప్తున్నావు? అస్తమాను ఫోన్ ఎందుకు మాట్లాడుతున్నావు? ఇంకొకసారి నువ్వు ఫోన్ మాట్లాడడం చూశానంటే మాత్రం నేను ఊరుకోనమ్మాయి అని చెప్పి గట్టిగా చెప్తుంది ఇంకా వేదవతి అయితే.
ఇంకా అలా వేదవతి చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత వల్లి మాత్రం పట్టు వదలని విక్రమార్కురాల్లా మళ్ళీ వెళ్ళిపోతుంది. వెళ్ళి మొత్తం గదంతా కూడా వెతికేసేసరికి ఒక కవర్ అయితే దొరుకుతుంది. ఆ కవర్ ఏంటి, ఆల్రెడీ ధీరజ్ చూశాడు కదా ఆ కవర్ చూసేసరికి ఇదేంటి ఈ కవర్ ఇంత చిన్నగా ఉంది, ఆ రోజు నేను చూసినప్పుడు నా చెయ్యి లోపలికి వెళ్ళేంత పెద్ద కవర్ కదా, అయితే ఈ కవర్ కాదనమాట, ఇంకో కవర్ ఎక్కడో ఉంటుందని చెప్పి ఆ కవర్ ఉన్న ప్లేస్లోనే ఇంకా కింద కొన్ని బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్ మొత్తం తీసి చూసేసరికి కింద కవర్ కనిపిస్తుంది. కవర్ కనిపించడంతో ఒక్కసారిగా వల్లి ఆనందానికి అవధులు ఉండకపోయేసరికి చాలా సంతోషపడిపోతుంది. ఈలోపు కాలేజీకి వెళ్ళిన ప్రేమ చాలా డల్గా కూర్చుని ఉంటుంది. ఏమైంది ప్రేమ, ఏం జరిగింది అనగానే నాకు చాలా భయంగా ఉంది అని చెప్పనేసరికి దేనికే భయం, ధీరజ్ నీకు సపోర్ట్గానే ఉంటున్నాడు కదా, ధీరజ్ ఏమైనా అన్నాడా అని చెప్పనేసరికి కాదే, అసలు ఏం జరిగిందంటే అని చెప్పి కళ్యాణ్ విషయం అంతా చెప్తుంది. ఏం మాట్లాడుతున్నావు, ఆ కళ్యాణ్ గాడు ఆ రోజే నీ లైఫ్లోంచి వెళ్ళిపోయాడు, ధీరజ్ మంచి మనసుతో నీ మెళ్ళో తాళి కట్టి నీకు ఒక లైఫ్ని ఇచ్చాడు అని ఎంతో సంతోషంగా చెప్పావు కదే, ఇప్పుడు మళ్ళీ కళ్యాణ్ నీ లైఫ్లోకి రావడం ఏంటి అని చెప్పాను. కానీ అదే కదా నాకు అర్థం కావట్లేదు, ఇదే విషయం మరి ధీరజ్కి చెప్పావా అనగానే లేదే, చెప్దామనే అనుకున్నాను, కానీ ఆ రోజు మా అన్నయ్యతో అని చెప్పనేసరికి తప్పు చేస్తున్నావు ప్రేమ, చాలా పెద్ద తప్పు చేస్తున్నావు, కళ్యాణ్ నీకు ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడు అని తెలిసి నువ్వు మాత్రమే ఎదురు తిరుగుతున్నావు, లేదు అలా తిరగడం చాలా తప్పు, నీకు ఏ సపోర్ట్ కావాలన్నా నీకు ధీరజ్ సపోర్ట్ చాలా ముఖ్యం, ధీరజ్ నీ పక్కన ఉంటే నీకు ఎన్ని సమస్యలు వచ్చినా కానీ సమసిపోతాయి, నువ్వు వెంటనే అర్జెంటుగా ధీరజ్కి కళ్యాణ్ పంపించిన ఫోటోల గురించి, బొకే గురించి, కొట్టిన దాని గురించి మొత్తం విషయం అంతా వాడికి చెప్పేస్తేనే నీకు ప్రాబ్లం క్లియర్ అవుతుంది, ధీరజ్కి నీకు చెప్పలేకపోతున్నాడేమో, వాడికి నువ్వంటే ఇష్టమే, లేదంటే ఎవరైనా సరే నువ్వు కష్టపడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా, మెడలో తాళి కడితే నిన్ను బాధపడుతున్నా నిన్ను పట్టించుకోకుండా ఉన్నాడా అనగానే లేదే, నాకు ధీరజ్ చాలా సపోర్ట్గా ఉంటాడు, కానీ వాడి మనసులో నేను ఉన్నానో లేదో చెప్పలేదు అనగానే అది చెప్పడం కష్టమే, ఎందుకంటే ధీరజ్ కూడా ఆడుతూ పాడుతూ ఉండేవాడు కదా, ప్రేమించబడాలి అని ఆలోచన ఉండదు, ఆడవాళ్ళకైతే మన మీద కొంచెం ఇంట్రెస్ట్ చూపించినా మనం తొందరగా ప్రేమలో పడిపోతాం, కానీ నీ ప్రేమను అర్థం చేసుకోవాలంటే ధీరజ్కి కొంచెం సమయం పడుతుంది, ఇదన్నీ పక్కన పెట్టు, ముందు నీకొచ్చిన ప్రాబ్లం గురించి ధీరజ్కి చెప్పు, రేపన్నా రోజున ఇంట్లో ఒకవేళ తెలిస్తే నీకు సపోర్ట్గా ఉండేది ధీరజ్ మాత్రమే, ఆ విషయం మర్చిపోవద్దు, నీకు ఏ ప్రాబ్లం క్రియేట్ చేసినా ధీరజే నిన్ను వాడి నుంచి కాపాడుతాడు, అప్పుడు నగల విషయంలో కూడా వాడే కదా కాపాడాడు, ఆడదానివి నువ్వు ఏం చేయగలవే, ఆ కళ్యాణ్ గాడు ఎంత కిరాతకుడో నీకేమన్నా తెలుసా ఏంటి, అప్పుడు నేను చెప్పినా నువ్వు నా మాట వినిపించుకోకుండా వాడి వెంటే వెళ్ళావు, అప్పుడు ధీరజు కదా నిన్ను మందలించాడు, అయినా వాడి మాట వినకుండా ప్రాబ్లం తెచ్చుకున్నావు, ఇప్పుడు ఆ ప్రాబ్లం నుంచి ధీరజే నిన్ను కాపాడినప్పుడు ఈ ప్రాబ్లం నుంచి కూడా ధీరజే కాపాడుతాడు, నువ్వు ఆలోచించుకు, ధీరజ్కి వెంటనే ఫోన్ చేసి చెప్పేసాయి అని చెప్పనేసరికి ఇప్పుడే ఫోన్ చేస్తాను అని ధీరజ్కి ఫోన్ చేస్తుంది. చెప్పు ప్రేమ అని చెప్పాను, కానీ నేను నీతో అర్జెంటుగా ఒక విషయం మాట్లాడాలి అని చెప్పనేసరికి ఫోన్లో చెప్పడం కుదరదా అనగానే లేదు, గుడి దగ్గరికి వచ్చేసే చెప్తాను అని చెప్పాను, కానీ ప్రేమ కాస్త బయలుదేరి వెళ్తున్నానే అని చెప్పాను, కానీ అస్సలు మొహమాట పడద్దు, ధీరజ్ ఏ పరిస్థితిలో ఉన్నా కానీ అస్సలు అబద్ధం చెప్పకుండా ధీరజ్కి నిజం చెప్పేసేయే అని చెప్పనేసరికి సరేనే అని చెప్పి ఇంకా ప్రేమ కాస్త వెళ్తుంది. వెళ్ళేసరికి ధీరజ్ గుడి దగ్గరికి వచ్చేస్తాడు. ఏమైంది ప్రేమ అని చెప్పాను, కానీ నేనెందుకు ఇంత బాధగా ఉన్నానో, నేను ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నానో, నేను తరిమింది ఎవరినో ఏంటో నీకు చెప్పాలి, ఆ రోజే చెప్పాలనుకున్నాను, కానీ మా అన్నయ్యతో గొడవ పడేసరికి నువ్వు నా మీద కోపపడడంతో చెప్పలేకపోయాను, నాకు ఇప్పుడు నీ సపోర్ట్ చాలా ముఖ్యం, నీకు తప్ప నా బాధను ఎవరికీ చెప్పుకోలేను, నువ్వు నన్ను అపార్థం చేసుకున్నా అర్థం చేసుకున్నా నీకే వదిలేస్తున్నాను అని చెప్పనేసరికి అసలు ఏం జరిగింది ప్రేమ అని చెప్పాను, కానీ ఆ రోజు తిరుపతి బాబాయికి లవ్ లెటర్ అంటూ వచ్చింది కదా, అది నేను కాలేజీ నుంచి వచ్చింది అని టెన్షన్ పడుతూ వెళ్ళిపోయానా, అసలు ఇంతకీ అందులో ఉన్నవి ఏంటి,
కళ్యాణ్వి నావి ఫొటోస్ పంపించాడు ఆ కళ్యాణ్ గాడు. పంపించి వారం రోజుల్లో వాడి దగ్గరికి రాకపోతే, వాడి దగ్గరికి వెళ్ళి లొంగకపోతే నా విషయం బయట పెట్టేస్తానని ఫ్లవర్ బుకే పంపించాడు. ఆ తర్వాత నేను వాడు కలిసి హోటల్ రూమ్కి వెళ్ళిన వీడియో కూడా పంపించాడు. ఇదిగో ఆ వీడియో అని చెప్పి వీడియో చూపించేసరికి ఈ విషయం ముందే చెప్పచ్చు కదా, వాడిని చంపి పడేసేవాడిని అని చెప్పాను. కానీ నువ్వెలా టెన్షన్ పడి ఆవేశపడతావనే నేను నీకు చెప్పలేదు. వాడిని నువ్వు ఇచ్చిన మోరల్ సపోర్ట్తో నేనే వాడిని ఎదుర్కొందామని ఆ రోజు రోడ్లో వాడి వెనకాలే పరుగు పెట్టాను. సరైన సమయానికి పట్టుకునే సమయానికి కరెక్ట్గా నేను కింద పడిపోవడం, వాడు పారిపోవడం జరిగింది అని చెప్పనేసరికి వాడిప్పుడు ఎక్కడున్నాడు అనగాని అదే అర్థం కావట్లేదు. వాడు ఎక్కడున్నాడో తెలియట్లేదు, కానీ నన్ను అబ్జర్వ్ చేస్తున్నాడు. వాడు నన్ను ఏం చేస్తాడా అని భయంగా ఉంది. మామయ్య వాళ్ళకి నిజం చెప్పేస్తే అప్పుడు నీ పెళ్ళి నా పెళ్ళి జరిగిన పరిస్థితి గురించి తెలిసిపోతే అత్తయ్య నర్మదక్క ఇరుక్కుంటారు కదా. ఇప్పటికే మామయ్యకు ఆ విషయాలు తెలియదు కాబట్టి సపోర్టుగా ఉన్నారు. నువ్వు నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నామని అనుకుంటున్నారు. అసలు నువ్వు నన్ను ప్రేమించలేదని అత్త చెప్పడం వల్లే నా మెడలో తాళి కట్టావన్న విషయం తెలిస్తే అత్తను మామయ్య అసహించుకుంటాడు కదా. సాగర్ బావగారు కూడా నర్మదక్కను అసహించుకుంటారు కదా. అందుకనే నేను చెప్పలేకపోయాను అని చెప్పనేసరికి లేదు, నేను చూసుకుంటాను, అసలు వాడెక్కడున్నాడో తెలుసుకుని ఆ కళ్యాణ్ గారిని ఇరికిస్తేనే కానీ వాడిని మాత్రం వదిలిపెట్టను, వాడిని బ్రతకనివ్వను అంటూ ఇంకా ధీరజ్ కాస్త అనేలోపే ధీరజ్కి ఫోన్ వస్తుంది రామరాజు నుంచి. ఒరే ధీరజ్, ప్రేమను తీసుకుని అర్జెంటుగా ఇంటికి రా అని చెప్పేసరికి నాన్నెందుకు నాకు ఫోన్ చేసి నిన్ను తీసుకురమ్మని చెప్తున్నాడు అనగానే ఏమో నాకు తెలియదు అనగానే ఆ ఫొటోస్ ఎక్కడున్నాయి అనేసరికి ఇంట్లోనే ఉన్నాయి అనగానే ఫొటోస్ కానీ దొరికాయా ఏంటి? కొంపదీసి వల్లి వదిని కానీ ఫొటోస్ దొరికితే మాత్రం నాన్న ముందు పెట్టేసి ఉంటుంది అని అనుకునే లోపే ఇద్దరు బయలుదేరతారు. ఎందుకంటే ఆల్రెడీ ఫొటోస్ వల్లికి దొరికేశాయి కదా. వల్లి కాస్త తీసుకెళ్ళి రామరాజు ముందు పెట్టేస్తుంది. మామయ్య గారండి, ధీరజ్ని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ప్రేమ ఎవరితోనో కలిసి తిరుగుతుందండి, ఇదిగోండి ఆ ఫొటోసు, వీళ్ళిద్దరూ కలిసి తీయించుకున్న ఫొటోసు అని చెప్పి ఆ ఫొటోస్ని కాస్త పెట్టేసేసరికి ఏంటి బుజ్జమ్మ ఏంటిదంతా, అమ్మాయి కాలేజీకి వెళ్తుంది కదా అని నేను ఊరుకుంటే పరాయి మగాడితో తిరగడం ఏంటి, పైగా వీళ్ళిద్దరూ ఎంత క్లోజ్గా ఉన్న ఫొటోస్ ఉండడం ఏంటి, ధీరజు ప్రేమించి పెళ్లి చేసుకోలేదా అని చెప్పి ఇంకా అడుగుతూ ఉండేసరికి నర్మద్ కూడా అప్పుడే వస్తుంది. సాగర్, చందు అందరూ కూడా ఇంట్లోనే ఉంటారు. చెప్పు బుజ్జమ్మ చెప్పు అని చెప్పి నిలదీస్తూ ఉంటాడు రామరాజు. అయితే అది అని చెప్పనేసరికి అచ్చి బాబోయ్ మామయ్య గారండి, ఫ్లవర్ బుకేస్ కూడా వచ్చినాయండి, 1 వీక్ అని కూడా రాసి పెట్టుంది. ధీరజ్ మర్ది గారికి చూపించాను, ధీరజ్ మర్ది గారికి ఫొటోస్ కనిపించలేదనుకుంటా. ప్రేమ ఈ మధ్య చాలా డల్గా కనిపిస్తుంది, ఎందుకో ఏంటో నాకు తెలీదు. ఈ ఫొటోస్లో వీళ్ళిద్దరూ చూడండి ఎంత క్లోజ్గా ఉన్నారో అంటూ మొత్తం విషయం చెప్పేసరికి రామరాజుకి కోపం వచ్చి అప్పుడు ధీరజ్కి ఫోన్ చేసి రమ్మని చెప్తాడు. ధీరజు ఇంకా ప్రేమ ఇద్దరు బయలుదేరి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత నాన్న అని చెప్పనేసరికి ఏంటి ప్రేమ ఏంటిదంతా అని చెప్పి ఈ ఫొటోస్ని కాస్త ప్రేమకు చూపించేసరికి ఒక్కసారిగా ప్రేమ షాక్ అయిపోతుంది. అది నాన్న అని చెప్పను కానీ అడిగింది నిన్ను కాదు ప్రేమని. ఏంటి ప్రేమ, నా కొడుకుని ప్రేమించానన్నో పెళ్లి చేసుకున్నారు, ఇంటికి వచ్చారు, మరి నువ్వు పరాయి మగాడితో తిరగడం ఏంటి? అంటే నా కొడుకును నువ్వు ప్రేమించలేదా? వాడిని నువ్వు మోసం చేస్తున్నావన్న విషయం వాడికి తెలిసి ఇప్పుడు ఎంత బాధపడుతున్నాడో చూడువాడు అనగానే అది కాదు నాన్న నేను చెప్పేది అని చెప్పనేసరికి ఏంట్రా నువ్వు చెప్పేది, నీ భార్య నిన్ను కాదని పరాయి మగాడితో తిరగడం ఏంట్రా అని చెప్పనేసరికి ప్రేమ క్యారెక్టర్ ఎలాంటిదా, నీ అక్క ఇంత బాగా పెంచిందా, మీ అన్న మీ తమ్ముడు ఓ తెగ గొప్ప చెప్తాడు నా కూతురు మంచిది అని, మీ కూతురు క్యారెక్టర్ ఇదేనా, పెళ్ళయ్యాక పరాయి మగాడితో తిరగడమేనా అని చెప్పనేసరికి వద్దు నాన్న ప్రేమ గురించి తప్పుగా మాట్లాడొద్దు నాన్న అని చెప్పి ధీరజ్ అంటాడు. తప్పుగా మాట్లాడకపోవడం ఏంట్రా, క్లియర్గా కనిపిస్తుంటేను అని చెప్పనేసరికి లేదు నాన్న తప్పుగా మాట్లాడొద్దు అమ్మ, ప్రేమ గురించి నాన్న అలా మాట్లాడుతుంటే చూస్తూ నేను ఉండలేకపోతున్నాను, నాన్నకు నిజం తెలియాలమ్మా, లేదంటే
ప్రేమ క్యారెక్టర్నే తప్పు పడతారు అని చెప్పనేసరికి, ఏంటి బుజ్జమ్మ, వాడేదో నిజం తెలియాలి అంటున్నాడు, నువ్వేమో ఏం నిజం దాస్తున్నావు, ఏంట్రా ఇదంతా, అంటే నాకు తెలియకుండా నన్ను మోసం చేస్తున్నారా, నాకు తెలియకుండా నిజాన్ని దాస్తున్నారా, చెప్పండి అని చెప్పనేసరికి, అది మామయ్య గారండి అంటూ నర్మద మాట్లాడడంతో, అంటే ఆ నిజమేంటో నీకు కూడా తెలుసా నర్మద అని చెప్పనేసరికి, అది తెలుసండి అని చెప్పి బుజ్జమ్మ అంటుంది. ఏంటి బుజ్జమ్మ, అసలు ఏంటా నిజం అనగానే, ప్రేమ ధీరజ్ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకోలేదండి, ప్రేమను ధీరజ్ ప్రేమించలేదు, నేనే ప్రేమ మెడలో తాళి కట్టమంటేనే మీరిచ్చిన మాటను తప్పి నా మాట కాదనలేక ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడడానికే ప్రేమ మెడలో ధీరజ్ తాళి కట్టాడు అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నావు బుజ్జమ్మ, ప్రేమ జీవితాన్ని కాపాడడం ఏంటి, ప్రేమ ధీరజ్ ప్రేమించుకున్నారనే కదా ప్రేమ పెళ్లిపెట్ల మించి వచ్చేసింది అని చెప్పాను, కానీ కాదండి అంటూ మొత్తం విషయం అంతా పోసగుచ్చినట్టుగా చెప్పడం మొదలు పెడుతుంది. ఇంకా రామరాజుకైతే అక్కడున్న వాళ్ళంతా కూడా వేదవతి చెప్పే మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతారు. వల్లి కూడా షాక్ అయిపోతుంది. ఏంటి బుజ్జమ్మ, ఏంటి నువ్వనేది, ప్రేమ వీడి చేతిలో మోసపోయిందా అని చెప్పనేసరికి, అవునండి, వీడి చేతిలో మోసపోయింది, వీడు నగలన్నీ తీసుకుని వెళ్ళిపోతే ప్రేమ చనిపోవడానికి సిద్ధపడింది, ఆ చనిపోతున్న ప్రేమ మెడలోనే తాళి కట్టమని చెప్పాను, లేదంటే ప్రేమ ఈరోజు మన కళ్ళ ముందు ఉండేది కాదు, నా పుట్టింటి వాళ్ళంతా కూడా చనిపోయి ఉండేవారు, వాళ్ళ పరువు మొత్తం పోయేది, వాళ్ళ పరువును కాపాడడం కోసం ఒక ఆడపిల్ల జీవితం నలుగురిలో నవ్వుల పాలు కాకుండా ఉండడం కోసమే ఆ రోజు ధీరజు మీకు ఇచ్చిన మాటను తప్పి ప్రేమ మెడలో తాళి కట్టమని నేను బలవంత పెడితేనే ప్రేమ మెడలో తాళి కట్టి ఆ అమ్మాయి జీవితాన్ని కాపాడాడండి, అందులో ధీరజ్ తప్పేమీ లేదు, నేను చెప్పడం వల్లే అని చెప్పనేసరికి, ధీరజ్ అనగానే, నిజంగా నా తప్పు లేదు నాన్న, అమ్మ చెప్పడం వల్లే అనగానే నా కొడుకు చాలా గొప్పవాడు అనుకున్నాను, ఎంత గొప్ప మనసుందని అనుకోలేదు, ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడడం కోసం తండ్రికిచ్చిన మాటను తప్పావా ధీరజ్, నాకు చాలా సంతోషంగా ఉంది, ఒక ఆడపిల్ల ప్రాణాలు పోతుంటే నువ్వు తండ్రికిచ్చిన మాటను తప్పి మరీ తన మెడలో తాళి కట్టావు, నేను ఎన్ని రోజులు గొప్ప కొడుకులు కన్నాను అని అనుకునేవాడిని తప్ప అది నిజమో కాదో ఎప్పుడూ అనుకోలేదు, కానీ ఈరోజు నిరూపించావు, ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడడం కోసం నువ్వు తన మెడలో తాళి కట్టి తనకు జీవితాన్నిచ్చావు అని చెప్పనేసరికి, అవును మామయ్య, ధీరజ్ చాలా మంచివాడు, మొదట ధీరజ్ అంటే నాకు ఇష్టం ఉండేది కాదు, ధీరజ్ని ఎందుకు పెళ్లి చేసుకున్నానరా, చనిపోతే బాగుండేది అనుకున్నాను, కానీ ధీరజ్ నా మీద చూపించే కేరింగ్ అఫెక్షన్ అదంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది, ధీరజ్ లాంటి భర్త దొరకడం చాలా అదృష్టం, కళ్యాణ్ గాడు నన్ను బెదిరిస్తున్నాడు మామయ్య, ఏం చేయాలో అర్థం కాలేదు, ఆ ఫొటోసు వీడియోసు ఆ ఫ్లవర్ బుక్కే పంపించి నన్ను వాడి దగ్గరికి రమ్మని బెదిరిస్తున్నాడు, వాణ్ణి తరుముకుంటూనే రోడ్లో వెళ్ళాను, ఆ విషయం చెప్తే పెళ్లి చేసిన విషయం కూడా బయటకు వస్తుందని దొంగ అని అబద్ధం చెప్పాను మావయ్య, నన్ను క్షమించండి అని చెప్పనేసరికి, ఎవడమ్మా వాడు నా ఇంటి కోడల్ని, రామరాజు కోడల్ని బెదిరిస్తాడా, వాడిని చీరేస్తాం, ఒకరు కాదు, ఇక్కడ మేము 5గురు ఉన్నాం, 5గురు కలిసి ఒక్క తొక్కు తొక్కితే పాతాళానికి పడిపోతాడు వాడు అని చెప్పనేసరికి, ఒరే ధీరజ్ ఎక్కడుంటాడురా వాడు అని చెప్పనేసరికి, ఈలోపు వాడే ఫోన్ చేస్తాడు, ఫోన్ చేస్తున్నాడు మామయ్య అని చెప్పాను, కానీ ఫోన్ లిఫ్ట్ చేసి వస్తున్నానని చెప్పమ్మా అని చెప్పనేసరికి, నాన్న అని చెప్పాను, కానీ చెప్పమనరా, వెళ్దాం, వెళ్ళి మన అమ్మాయి జీవితాన్ని మనం కాపాడుకుని వాడిని తునాతునకలుగా చేసి పడేద్దామని చెప్పనేసరికి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఏంటి, మీ మామయ్యకి నిజం చెప్పేయనా, వస్తావా అని చెప్పనేసరికి, వస్తానని చెప్పు అని సైగ చేయడంతో వస్తాను అని చెప్తుంది. సరే, ఎక్కడికి రావాలో ఏంటో చెప్తాను అని చెప్పి మొత్తం చెప్పేసరికి ఇంకా అందరూ 5గురు ఎవరు,
తిరుపతి, రామరాజు, సాగర్, ధీరజ్, చందు వీళ్ళ 5గురు బయలుదేరతారు. ఈ 5గురితో పాటు ముందు ప్రేమ వెళ్ళి మొత్తం వాడిని చిత్త కొట్టేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంట్రా, నా ఇంటి ఆడపిల్లను, నా ఇంటి కోడల్ని కోరుకుంటావా? ఎంత ధైర్యం ఉంటే మా ధీరజ్ భార్యను కోరుకుంటావు? అప్పుడు అమ్మాయిని ప్రేమ పేరుతో మోసం చేసి తన బంగారాన్ని కొట్టేసి ఇప్పుడు మళ్ళీ తన జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావా? నిన్ను అంత తేలిగ్గా ఎలా వదిలేస్తామనుకున్నావురా? అంత తేలిగ్గా ఎలా వదిలేస్తామనుకుంటున్నావు? చించి పాడేస్తాను. ఇంకొక్కసారి మా ఆడపిల్ల జీవితాన్ని జోలికి రావాలి అంటే నీకు గజ గజ వణికిపోవాలి. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి నాటకాలు వేసావంటే మాత్రం అస్సలు ఊరుకోనని మొత్తం 4 సైడ్కున్న రామరాజు మాత్రం వాడిని తుక్కుగా కొట్టేస్తాడు. కొట్టేసేసరికి ఇంకా వాడు భయపడిపోతాడు. ప్రేమ పేరు ఎత్తడానికి కూడా నీకు చెమటలు పట్టేయాలి అన్నంతగా చిత్త కొట్టేసేసరికి ఇంకా మామయ్య అంటూ కాళ్ళు పట్టుకోవడంతో, నువ్వేం తప్పు చేసావమ్మా, నువ్వేం తప్పు చేసావు? నువ్వేం తప్పు చేయలేదు. నా కొడుకు మంచి పని చేశాడు. నీకులాంటి మంచి కొడల్ని నాకు తీసుకొచ్చాడు. చాలా సంతోషంగా ఉందిరా ధీరజ్. తండ్రి మాటకు తల ఉంచి ఆడపిల్ల జీవితం నాశనం అయిపోతున్నా వదిలేకుండా తండ్రి మాటను పక్కన పెట్టి ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడాలి అన్న ఆలోచన నీకు వచ్చింది చూడు. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కొడుకు గొప్పవాడు, నా కొడుకు గొప్ప పని చేశాడు అంటూ తెగ సంతోషపడిపోయేసరికి వల్లి కాస్త షాక్ అయిపోతుంది. ఎందుకంటే ప్రేమను ధీరజ్ను ఇంట్లోంచి బయటకు గెంటేస్తాడని పక్కాగా ప్లాన్ చేసి మరి ఆ ఫొటోస్ రామరాజుకు చూపిస్తే ఫొటోస్ వెనక ఉన్న కథ గురించి వల్లికి తెలియదు కదా పాపం. సో విషయం మొత్తం బయటపడేసరికి రామరాజు చాలా గర్వంగా ఉంటాడు. తన కొడుకు ఎంత మంచివాడో, ఎంత మంచి పని చేశాడో. ఇన్ని రోజులు ధీరజ్ని కష్టపడి పని చేయమని చెప్పిన రామరాజు కాస్త ఆ క్షణం నుంచి కూడా నువ్వు నీ భార్య చక్కగా చదువుకోండి, మీకు కావలసినవన్నీ నేను చూసుకుంటాను, నువ్వు నా మాటను కాదని ఆ ఇంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నావని నీ మీద కోప్పడ్డాను, కానీ నా మాటను కాదని ఆ ఇంటి అమ్మాయిని మెళ్ళో తాళి కట్టావని చాలా సంతోషపడుతున్నాను అంటూ ధీరజ్ కాస్త రామరాజు చెప్తాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే ధీరజ్ మంచి మనసుని రామరాజు అర్థం చేసుకోవాలని, రామరాజు ధీరజ్ని ఇటు వేదవతిని అందరినీ కూడా క్షమించాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.